హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఇంకా సాటర్డే రోజు కొంచెం, సండే రోజు కొంచెం అయితే షూట్ చేశాను. సాటర్డే రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలే పెడుతున్నాను. ఇంకా మొన్న నైట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. పాలు ఏమైనా పాడైపోతాయేమో అని ఇంకా వచ్చి రాగానే స్టవ్ మీద అయితే పాలు పెట్టేసి చాలా కాగబెట్టామండి. ఆ పాలు అయితే మొత్తం కలర్ కూడా చేంజ్ అయ్యాయి, రెడ్ కలర్లోకి వచ్చాయి. సో ఇంకా కాగిన పాలని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్ పడుకునేటప్పుడు. ఇప్పుడు మార్నింగ్ చూసేసరికి అయితే వెన్న ఇట్లా థిక్గా వచ్చిందండి. సో అదంతా తీసి అయితే ఇంకా కలెక్ట్ చేసుకొని దాని తర్వాత స్టవ్ అయితే ఆన్ చేస్తాను. ఈ రోజు అయితే కొంచెం లేట్గా లేచానండి. సాటర్డే రోజు, ఫ్రైడే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం కదా, ఇంకా అంతా టైర్డ్ అయిపోయినట్టు ఎలానో అనిపించింది. పిల్లలు కూడా లేవలేదు, వాళ్ళు కూడా అలసిపోయినట్టు అయిపోయి ఇంకా లేట్గా లేచారు. మా పాప అయితే ఇంకా 8:30కి అలా లేచింది. సో స్కూల్కి కూడా ఈరోజు అయితే పంపించలేదు. ఈ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంచి ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే, అంటే ఇంకా నెక్స్ట్ డే సండే కదండి, మండే నుంచి మంచిగా పంపిద్దాంలే అన్నట్టు అయితే ఇంకా సాటర్డే రోజు కూడా పాపని ఇంటి దగ్గరే ఉంచాను. పాప ఇంటి దగ్గర ఉండేసరికి ఇంకా నాకు కూడా పని అయితే ఎక్కువ లేదండి. అంటే ఉంది కానీ హడావిడి పని అయితే లేదు, ఇంకా నెమ్మదిగా చేసుకోవచ్చు. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది. సో తన కోసం అయితే ఇక్కడ అంటే పాలు కాగడానికి టైం పడుతుంది కదా అనేసి అయితే ముందుగానే కొన్ని పాలు తీసి అయితే టీ పెట్టించి తనకైతే ఇచ్చేసాను. తనైతే ఆఫీస్కి వెళ్తా కొంచెం బ్రేక్ఫాస్ట్ తొందరగా చెయ్యి అనేసి అన్నారు. సో మేము లేచే వరకు మా హస్బెండ్ అయితే లేచాడండి. కొంచెం తను కూడా లేట్గానే లేచాడు కానీ కొంచెం మాకంటే ముందుగా లేచి ఫ్రెష్ అయిపోయారు. సో నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. మొన్న టమాటా వేసి చేస్తే చట్నీ బాగుందండి. పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ అలానే చేయమంటే అలానే చేస్తున్నాను. ఈ గిన్నె అయితే ఇంకా మొన్న పల్లీలు వేయించిందే, ఆ రోజు వంట ఏం చేయలే కదా ఇంట్లో, ఇంకా మూత పెట్టేసి అలానే ఉంచాను. కొంచెం ఆయిల్ ఉంటే మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవైతే వేస్తున్నాను. దీంట్లో అయితే పచ్చిమిర్చి కొంచెం వేగిపోయాక ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకుంటాను. ఒకటే టమాటా వేస్తే బాగుంటుందండి, మరి 2-3 వేసుకున్నా కానీ మళ్ళీ ఎక్కువ టమాటానే డామినేట్ చేసినట్టు ఉంటుంది, అంత టేస్టీగా అయితే ఉండదు అనిపించింది. సో అందుకనేసి ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా అది నిన్నటి ఆయిల్ అయ్యేసరికి కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అదైతే ఏం మాడిపోలేదు. ఇంకా సిమ్లోనే పెట్టేశాను నేనైతే. ఇంకా నిన్నటి వ్లాగ్ అయితే ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వ్లాగ్ అయితే. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే వంటల దగ్గర. ఇంకా నిన్న అలా ఎంజాయ్ చేసి వచ్చేసరికి ఈరోజు అయితే పొద్దున్న లేవాలంటే చాలా బద్ధకంగా అనిపించింది. మంచిగా రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించింది. వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఇంకా అంటే నిన్న పెట్టిన వీడియో ఉంది కదా, యాక్చువల్లీ అది మొన్న పెట్టాల్సింది. ఆ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఈ పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా పాప బాబు ఒకటే కొట్టుకోవడం ఆడుకోవడం ఇంకా అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళతోనే సరిపోయింది నాకైతే. ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే ఆ రోజు చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నెమ్మదిగా చేసి పెడదాంలే ఇంకా అనేసి అయితే ఊరుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను ఆ టమాటా అవన్నీ కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని అయితే చల్లారబెట్టేశాను. అది చల్లారాకైతే ఇంక ఇక్కడ మిక్సీకి పట్టుకుంటున్నాను. ఫస్ట్ పల్లీలు, దాని తర్వాత అయితే ఇందాక ఫ్రై చేసుకున్నది ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు అలా వేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మొత్తానికైతే చట్నీ మిక్సీకి పట్టుకున్నాను. ఇదైతే కొంచెం థిక్గానే ఉంచాను, చట్నీ అయితే బాగా పల్చగా చేయలేదు. సో ఇంకా చట్నీ చేసి పక్కకు పెట్టాకైతే ఫ్రిడ్జ్లోంచి దోశ పిండి కూడా పొద్దున్నే బయట పెట్టాను. ఇప్పుడైతే ఇంకా దాంట్లోంచి కొంచెం పిండి అయితే తీసుకుంటున్నాను. ఇంకా నిన్న కూడా నేనైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీదే దోశలు అయితే వేసాను. ఈరోజు కూడా సేమ్ దాని మీదనే వేస్తున్నాను. ఆ దోశ ప్యాన్కు నిన్ననే కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టాను. మనం వాడాక వెంటనే ఆయిల్ అప్లై చేసి పెట్టాలట. సో ఇంకా అలా అయితే పెట్టేశాను కానీ మధ్యలో అయితే మాడుతుంది, ఎందుకో దోశ సరిగా రావట్లేదు. నెక్స్ట్ టైం నుంచి మంచిగా వస్తాయో చూడాలి. 2 రోజులు అయితే కొంచెం దోశలు మామూలుగానే వచ్చాయి. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఎలానో అలా తినేశారు. ఇంకా అలా అని దోశ ప్యాన్ పక్కన పెట్టామనుకో ఎప్పుడు వేసినా కానీ మళ్ళీ ఇలానే అవుతాయి కదా. సో మనం ఇంకా వేస్తూ ఉంటే అవి ఎలా వచ్చినా తింటూ ఉండాలి కొన్ని డేస్, అది సెట్ అయ్యే వరకు. ఇంకా అది సెట్ అయ్యాకైతే మంచిగానే వస్తాయి. ఇంకా అది సెట్ అయ్యే వరకు పక్కన పెడదామంటే మాత్రం అసలు ఇంకెన్ని రోజులైనా అలానే ఉంటుంది ఆ దోశ ప్యాన్ అయితే. సో నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్గా అనిపించింది. కాకపోతే దోశ ఏంటంటే ఇట్లా కాలక ముందుకే ప్యాన్ నుంచి అయితే ఊడొచ్చేస్తుంది, దానివల్ల దోశ సరిగా కాలట్లేదు. నేనైతే ఆనియన్తో ఫుల్గా రబ్ చేస్తున్నాను.
చుట్టూ బాగానే ఉంటుంది కానీ మధ్యలోనే ఎందుకో బాగా మాడిపోతుంది. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. సో ఇంక ఇక్కడ దోశ ప్యాన్ కూడా కొంచెం చిన్నగానే ఉంది. మాది లాస్ట్ టైం అయితే అంటే నాన్ స్టిక్ ఉంది కదా, అదైతే చాలా పెద్దగా ఉంటుంది దోశ ప్యాన్. ఇదైతే దాంతో పోలిస్తే కొంచెం చిన్నగానే ఉంది సైజ్ అయితే, కాకపోతే వెయిట్ మాత్రమే చాలా ఎక్కువ ఉంది ఇది. సో ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక దోశ అయితే వేసి చుట్టూ అయితే ఆయిల్ వేసేసాను. ఓన్లీ మధ్యలో అయితే ఇంకా మీకు చూస్తే కనిపిస్తుంది ఎక్కువగా కాలిపోయి మాడినట్టు అనిపిస్తుంది. ఈ క్యాస్ట్ ఐరన్ కదా కొంచెం స్మెల్ వస్తుంది ఆ మాడిన వెంటనే. సో నేనైతే తీసేస్తూ ఉన్నాను వెంటనే, ఇంకా కొంచెం చుట్టూ కాలకున్నా కానీ అలా అయితే ఇంకా తీసేసాను. మా హస్బెండ్కి అయితే దోశలు వేసి ఇచ్చేసాను. మా హస్బెండ్ కూడా ఇంకా ఏం కాదులే ఎలా ఉన్నా ఒక 3-4 రోజులు అయితే సెట్ అయిపోతుంది కదా ప్యాను, 3-4 రోజుల వరకు ఇంకా అడ్జస్ట్ అయి తినాలి అనేసి అంటూ తింటున్నారు. ఇంక ఇక్కడ ఇంకొక సైడ్ అంటే ఒక సైడ్ సరిగా కాలక ముందుకే ఇలా లేస్తుంది కదా దోశ పైకి, సో అందుకనేసి ఇంకొక సైడ్ కూడా తిప్పి అయితే కాల్చాను. ఇంకా పిల్లలకు కూడా వేసిస్తే వాళ్ళు కూడా తిన్నారు. దాని తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసాను. ఇంకా పడుకోనరా బాబు అంటే వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరికి బేబీలు అంట, ఈ బేబీలను పడుకోబెడుతున్నారు ఫస్ట్. మా బాబు అయితే మంచిగా పాటలు కూడా పాడుతున్నాడండి. ఈ బొమ్మల కోసం కూడా కొట్టుకుంటున్నారు. ఫస్ట్ మా పాప దగ్గర ఉన్న బొమ్మ మా బాబు కావాలని ఒకటే గోలండి. సరే అనేసి ఇంకా మా బాబు చేతిలో ఉన్న ప్లాస్టిక్ బొమ్మ ఉంది కదా, అది వెతుకులాడుకొచ్చి పాపకి ఇచ్చేసాను. ఇది నువ్వు తీసుకొని ఆ తమ్ముడికి అంటే సరే అనేసి తనైతే ఇచ్చిందండి. ఇంకా తను ఇచ్చిన వెంటనే మళ్ళీ మా బాబు ఇంకా ప్లేట్ పినాయించాడు, నాకు ఇది కావాలి అనేసి ఇంకా గోల చేస్తున్నాడు. సరే నాని ఇంకా అలాంటి తమ్ముడికి ఇచ్చే అంటే ఇంకా మళ్ళీ మా పాప అయితే అడ్జస్ట్ అయిపోయి సో తన చేతిలో ఉన్నది వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసి వాళ్ళ తమ్ముడి దగ్గర ఉన్నది తనైతే తీసేసుకుంది. సో ఇద్దరు ఇలా ఆడుకుంటుంటే నాకైతే నా చిన్నప్పటి మెమొరీస్ గుర్తొచ్చి భలే క్యూట్గా అనిపించిందండి. చిన్నప్పుడు మేము కూడా ఇట్లా బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటూ ఉండేది బిడ్డ పాప అనేసి. ఇప్పుడు వీళ్ళు కూడా బేబీ అనేసి ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళైతే వాటి కోసం మంచిగా ఫ్యాన్ కూడా వేసి వాటిని పడుకోబెట్టి వస్తున్నారు చూడండి. ఫ్యాన్ వేసారు కరెంట్ బిల్ వస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి మా పాప అయితే ఫ్యాన్ ఆఫ్ చేసేసి వచ్చింది. ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే రైస్ కడిగాను. ఇంకా లంచ్లోకి అయితే టమాటా ఎగ్ కర్రీ చేద్దాం అనేసి అయితే నేను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. వంట పని అయితే పొద్దున్నే స్టార్ట్ చేశాను. వంట కంప్లీట్ చేశాను అనుకో పిల్లలు పడుకుంటే ఒకవేళ ఎడిటింగ్ పని చేసుకుందాం అనేసి అయితే పొద్దున్నే వంట అయితే చేస్తున్నాను. ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు. ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే వెళ్ళిపోయారు కదా ఆఫీస్కి అయితే, సరే ఇంట్లో టమాటాలు ఉన్నాయి కదా టమాటా ఎగ్ చేస్తానులే, ఇంకా మా పాపకి ఎలాగో టమాటా కర్రీ అంటే ఇష్టము, ఇంకా అదే చేస్తానులే అనేసి చెప్పాను. సరే అనేసి మా హస్బెండ్ కూడా ఇంకా వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే టమాటాలు మొత్తం నీట్గా కడుక్కొని అయితే కట్ చేస్తున్నాను. నాకైతే నిజంగా చెప్పాలంటే వెజిటేబుల్స్ ఏవైనా చాపింగ్ చేయడం అంటే మాత్రం చాలా ఇష్టం. చాలా ఈజీగా చాప్ చేసేస్తాను, అంటే బాగా ప్రాక్టీస్ అయిపోయింది. చాప్ చేసి స్టార్టింగ్లో అసలు చాక్తోనే కట్ చేయలేకపోతుండే, ఇప్పుడైతే ఫుల్గా ప్రాక్టీస్ అయిపోయింది. ఎన్ని కూరగాయలైనా మంచిగా కట్ చేయాలనిపిస్తుంది. సో మొత్తానికైతే టమాటాలు నేనైతే కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే కర్రీ పొద్దుటికి మళ్ళీ అంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోవాలి కదా, సో అందుకనేసి ఇంకా ఎక్కువగానే అయితే కట్ చేస్తున్నాను. ఈ టమాటాలు దేశవాళీ టమాటాల్లా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. మామూలుగా అయితే హైబ్రిడ్ టమాటాలు ఉంటాయి కదా అవంత టేస్టీగా అయితే ఉండదు కర్రీ. ఇవేమో తొందరగా ఉడికిపోయి ఇంకా మంచిగా పుల్లగా టేస్టీగా అయితే ఉన్నాయండి. ఇంకా మొత్తం అయితే కట్ చేసుకోవడం అయిపోయాక కర్రీ కూడా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. రైస్ అయితే కడిగి పెట్టాను కానీ బియ్యం అంటే స్టవ్ అయితే ఆన్ చేయలేదు, నెమ్మదిగా ఇంకా తినే వరకు ఆన్ చేస్తాను. నేను వంట చేసుకుంటూనే పిల్లల్ని అయితే ఒక సైడ్ పడుకోమనేసి చెప్తూ ఉన్నాను, కాకపోతే వాళ్ళు మాత్రం అస్సలు పడుకోవట్లేదు. ఇంకా నాకు అనిపించింది వీళ్ళు పడుకోరు, ఈరోజు నైట్ ఎడిటింగ్ చేసుకుందాము, ఇంకా ఈరోజు ఎడిటింగ్ పని అదేం పెట్టుకోవద్దు అనేసి ఇంకా సైలెంట్గా ఊరుకున్నానండి. ఇంకా మా అక్క వాళ్ళు అలా కాల్ చేసి వీడియో పెట్టలేదు అనేసి అడుగుతూ ఉన్నారు. సో అంటే వంటకెళ్ళిన వీడియో అందరు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉన్నారు. ఈ రోజు లేదు ఇంకా రేపు పెడతానని చెప్పేసానండి. ఇంక ఇదైతే ఈవినింగు. సో ఈవినింగ్ అయితే మళ్ళీ ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. యాక్చువల్లీ నిన్నటి పాలు చాలా ఉన్నాయి, కాకపోతే అవి బాగా కాగి ఇట్లా రెడ్ కలర్లోకి వచ్చాయి. వాటితో అయితే కలాకండ్ చేసుకోద్దాం అనేసి పక్కన పెట్టేశాను, అదైతే చూపించలేదు కానీ కలాకండ్ చేసుకొని అయితే తినేసాము. ఇంక ఇక్కడ నిన్న మమ్మీ అయితే వచ్చేటప్పుడు పల్లికాయలు పంపించింది. ఆ పల్లికాయలలో చాలా మట్టి ఉండే, వాటిని అయితే ఇంకా ఫుల్గా కడిగేసి ఇక్కడ ఉడకబెట్టుకుందాం అనేసి అయితే గిన్నెలో వేస్తున్నాను. ఈ పల్లికాయతో అయితే ఎన్ని మెమొరీస్ ఉన్నాయో. చిన్నప్పుడు అయితే ఈ పల్లికాయ ఆశకైనా కానీ పల్లికాయ తెంపడానికి అయితే వెళ్ళేది. ఇంకా ఒక డబ్బా తెంపామనుకో, ఒక డబ్బా ఇప్పుడు డబ్బాలు అంటున్నారు కానీ అప్పుడైతే గంప ఉండేది, పెద్ద గంప.
ఆ గంపకి 10 రూపీస్ ఇచ్చేటోళ్ళు, ఒక దోసెడు కాయ పెట్టేటోళ్ళు. ఆ గంప తెంపడానికైతే మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం పట్టేది. పెద్దవాళ్ళైతే ఒక రోజుకు 3, 4 గంపలు తెంపేవాళ్ళు. సో మేమైతే ఇంకొక పెద్ద గంప తెంపడానికి చాలా టైం పట్టేది మాకు. అవి పెద్దగా ఉండేవి చాలా గంపలు కూడా. ఒక 3, 4 డబ్బాలతో పోస్తే ఎంత వస్తుందో అంత ఉండేది ఒక గంప. ఇంకా కొంచెం పెద్దగా అయినప్పుడైతే 1, 2 తెంపేది, 2 గంపలు అలా తెంపేది. ఇంకొంచెం పెద్దగా అయ్యాక 3, 4 అలా తెంపేది. సో మరీ చిన్నగా ఉన్నప్పుడు కూడా పోయేదండి. అప్పుడైతే డే మొత్తం చూసినా కానీ ఒక గంప కూడా కాకపోయేది ఒక్కొక్కసారి అయితే. ఇంకా వాళ్ళు మమ్మల్ని చూసి ఒక దోసెడు కంటే ఎక్కువనే కాయ పెట్టేది. ఇంకా వాళ్ళు నా 10 రూపీస్ కూడా మేము అడుక్కొచ్చుకునేది, లేకుంటే లేదు. దానికి కూడా సరిపడా వాళ్ళైతే ఆ పల్లికాయనే ఇచ్చేది. ఇంకా అది తెచ్చుకొని ఎంత హ్యాపీగా ఉడకబెట్టుకొని తినేవాళ్ళమో. మా మమ్మీ వాళ్ళేమో రాకపోతుండే పల్లికాయ అవి తెంపడానికి. ఎందుకంటే మాకు వ్యవసాయ పనులు చాలా ఉండేవి. మా పనులు మా మమ్మీ వాళ్ళే చేసుకుంటూ ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళడానికి అంత టైం ఉండకపోతుండే. మేమేమో కేవలం ఆ పల్లికాయ కోసమైనా కానీ ఎంత దూరం ఉన్నా కానీ పొలాలు చిలకలు ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్ళి ఇంకా ఆ పల్లికాయ తెంపి సాయంత్రం ఇంకా చీకటి పడే టైంకి అయితే ఆ కాయ పట్టుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఆ రోజులు గుర్తొస్తే అయితే భలే అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ మా హస్బెండ్కి టీ పెట్టించాను కదా, దాని తర్వాత అయితే డిన్నర్లోకి రైస్ కూడా కడిగేసాను. ఇంకా కొన్ని బౌళ్ళు ఉంటే అవి అయితే తోముతున్నాను. అన్నం ఉడికేంత గ్యాప్లో అయితే బౌళ్ళన్నీ తోమేస్తున్నాను. పిల్లలకైతే స్నానానికి కూడా నీళ్లు పెట్టేశాను. బౌల్ తోమడం కంప్లీట్ అయిపోగానే పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపించేసి ఇంకా వాళ్ళకి అన్నం కూడా తినిపించాలి. ఈరోజు వ్లాగ్ కూడా నేను కొంచెం తక్కువగానే షూట్ చేశాను. ఇంకా పిల్లలు అంటే పాప ఇంట్లోనే ఉంది కదా, ఎక్కువ పని కూడా ఏం చేయలే నేను. సో అందుకనేసి వ్లాగ్ అయితే కొంచెం తక్కువగానే షూట్ చేశాను. సండే రోజు వ్లాగ్ కూడా కొంచెం అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశాను. షార్ట్ వీడియోస్ అయితే 2 పెట్టానండి, డ్యాన్స్ వీడియోలు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు డ్యాన్స్లు వేసుకున్నాం కాసేపు ఇంకా ఫామ్ ల్యాండ్లో అటు ఇటు తిరుక్కుంటూ అయితే ఎంజాయ్ చేసాము. అదంతా మీరు చూడాలనుకుంటే నిన్నటి వ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇదైతే సండే రోజు అండి. సండే కూడా లేట్గానే లేచాను, పనులు ఏం లేవు అనేసి. సో లేవడంతోనే ఇంకా ఇల్లు అదంతా ఊడ్చేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టలే కానీ పాలు తాగిపించేసాను. ఇంకా ఇల్లు కడుగుతున్నానండి. ఇల్లంతా కొంచెం డస్ట్గా అనిపించింది నాకు. పిల్లల బర్త్డే కూడా దగ్గరకు వస్తుంది. సో అందుకనేసి మొన్న ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కానీ సోఫాలు క్లీన్ చేయలేదు. ఆ సోఫాలు క్లీన్ చేద్దామనేసి అయితే వాటిని పొద్దున్నే బయట పెట్టేశాను. ఈరోజు ఫుల్గా ఎండ కొడుతుంది. ఆ కుషన్స్ మీద పిల్లలు వాటర్ పోయడం ఇంకా తినేటి వేయడం మొత్తం డస్ట్గా ఉన్నాయి. సో వాటిని కొంచెం ఎండలో వేసి ఒక కట్టె అలాంటి దాంతో కొడితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. సో అందుకనేసి ఇంకా బయట అయితే వేసాను. సోఫాలు కూడా నేను మా హస్బెండ్ కలిసి అయితే బయట పెట్టేసాము. ఆ సోఫాలకు కూడా కొంచెం పాసుట్టు లాంటిది ఇంకా దుమ్ము అలా ఉంది, వాటిని కూడా అయితే కడగాలి. ఇంక ఇక్కడ ఇల్లు అయితే మొత్తం ఫస్ట్ డెటాలు వాటర్ వేసి అయితే కొంచెం కడిగాను. దాని తర్వాత అయితే పైప్ పెట్టి కడిగేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్న క్లీనింగ్ అయితే ఇంకా ఈరోజు సండే కదా అని పొద్దున్నే పెట్టుకున్నానండి. టైం అయితే ఇంకా 8 అలా అవుతుంది. సో సోఫాలు కూడా మొత్తం బయట వేసేసాను. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేశాక సోఫాలు కూడా నీట్గా తూర్చి వాటిని కూడా ఇంట్లోకి తీసుకొస్తాను. హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది కానీ ఆ సోఫాలు క్లీనింగ్ అలానే పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు అయితే ఇంకా అవి కూడా అయిపోతాయి. సో ఇప్పుడైతే ఇల్లు నీట్గా అనిపిస్తుంది కడిగేసరికి. జస్ట్ కడిగాను అంతే, ఇంకా వాటర్ అన్నీ మళ్ళీ ఊడ్చుకుంటూ రావాలి. సో పిల్లల్ని అయితే బయట ఉంచాను, ఎక్కడ కింద పడతారో అని భయంతో అయితే. ఇంకా ఇల్లు అయితే నేను మొత్తం ఫస్ట్ అయితే డెటాల్ వేసి చీపురు గట్టతో కడిగేసాను. దాని తర్వాత మళ్ళీ వాటర్ పైప్తో పెట్టి మొత్తం ఇల్లంతా ఇంకా వాటర్ పోసుకుంటూ వచ్చి ఇంకా ఊడ్చేసాను. నేను ఊడ్చినా కానీ చాలా వాటర్ అయితే ఉండిపోయాయి ఇంట్లో. ఇంకా పిల్లలు మళ్ళీ జారి పడతారు కదా అనేసి మా హస్బెండ్ అయితే ఈ వేఫర్ ఉంది కదా దీంతో అయితే మొత్తం వాటర్ లేకుండా అయితే ఇట్లా అనువేస్తున్నారు. ప్రతిసారి ఈ పని అయితే మా హస్బెండే చేస్తారండి. నిజంగా చెప్పాలంటే నాకంత ఫాస్ట్గా అయితే అనరాదు దీంతో. సో చాలా పెద్ద ఇల్లు కదా, చాలా టైం పడుతుంది ఇంకా నేను చేసేసరికి. మా హస్బెండ్ అయితే స్పీడ్గా ఇంకా చాలా నీట్గా అంటారు. తను అంటే ఏంటంటే ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఉండదు. తొందరగా ఇల్లు అయితే మంచిగా ఎండిపోయినట్టు అయిపోతుంది. సో అందుకనేసి తననే అనమంటే ఇంకా తనైతే అన్నాడు. అంతసేపు పిల్లల్ని అయితే బయటనే ఉంచామండి. ఇంకా ఇల్లు కడగడం మొత్తం కంప్లీట్ అయిపోగానే పిల్లల్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి మంచిగా స్నానాలు చేపించేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా మంచిగా రెడీ అయిపోయారు. బనీన్లు కావాలి అనేసి అడిగితే ఇద్దరికి అయితే వేసేసాను.
ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రెష్ అయిపోయి పూజ చేస్తున్నారండి. నేనేమో ఇంకా నా కోసం వాటర్ పెట్టుకున్నాను. అందరం ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నట్టుగా అయితే చూస్తున్నాను. మా హస్బెండ్ పూజ చేస్తుంటే పిల్లలిద్దరూ వెళ్ళి మంచిగా బొట్టు పెట్టించుకొని వచ్చారు. ఇంకా మా బాబు చూసారు కదా, ఇల్లు సర్దుతుంటే ఈ పీకాచు బయటపడింది. సో ఈ పీకాచుతో ఇలా ఆడుకుంటున్నాడు చూడండి. ఇంకా మా బాబుని చూస్తే అయితే ఒక్కోసారి భలే అనిపిస్తుందండి. మంచిగా ఫన్నీగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమో ఇంకా మరీ హైపర్గా అయిపోయి ఒకటే ఏడుస్తూ ఉంటాడండి. అలాంటప్పుడు కోపం వస్తుంది, కానీ ఇట్లాంటి ఫన్నీ థింగ్స్ చేసేటప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా మా పిల్లలు అయితే అంటే ఈవినింగ్ వర్షం కొడుతూ ఉంటే ఏదో ఒకటి స్నాక్స్ కావాలనేసి అడుగుతూ ఉన్నారు. సరే అనేసి వాళ్ళ కోసం పాప్కార్న్ వేయించుతున్నాను ఇక్కడైతే. పిల్లలిద్దరికీ అయితే ఇంకా ఈవినింగ్ కూడా స్నానాలు చేయించేసాను. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో మష్రూమ్ కర్రీ అలా చేసుకున్నాం, కానీ కరెంట్ లేదండి. అందుకనేసి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అసలు ఈరోజు డే మొత్తం కరెంటే లేదు. పొద్దున నేను క్లీనింగ్ చేశాను కదా, క్లీనింగ్ చేసి ఫ్రెష్ అయ్యాక కరెంటు పోయింది. దాని తర్వాత ఇంకా అసలు రాలేదు. కరెంట్ అతనికి ఫోన్ చేస్తేనేమో మీరు పొద్దున్న నుంచి చెప్పరా, కరెంటు ఓన్లీ మీ వరకే లేదు అనేసి వాళ్ళు అంటున్నారు. మా హస్బెండ్ ఏమో పొద్దున్న నుంచి ఒక 4-5 సార్లు కాల్ చేశాడు, కానీ బిజీ వచ్చింది. ఇంకా అందరు కాల్ చేస్తూ ఉంటారు కదా, కరెంట్ లేదు కదా అనేసి సైలెంట్గా ఊరుకున్నాడు. కానీ వాళ్ళేమో ఓన్లీ మా వరకే పోయిందంట కరెంటు. ఇంకా ఫోన్ చేయగానే వచ్చి అయితే రిపేర్ చేశారు. ఈవినింగ్ వచ్చిందండి కరెంట్ అయితే. ఇంకా నేనైతే వ్లాగు అదైతే ముందే పోస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే మొన్న సాటర్డే రోజు నైటే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సండే రోజు మార్నింగే దాన్ని అయితే అప్లోడ్కి పెట్టేశాను, నిన్న మీరు చూసిన వీడియో అయితే. సో అందుకనేసి ఇంకా వీడియో అప్లోడ్ అయిపోయింది. లేదనుకో నిన్న కూడా ఇంకా వీడియో పెట్టకపోతుండే. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీకి అంటే పప్పు మిక్సీకి పట్టుకుందాం అనేసి అయితే ఫస్ట్ రవ్వ నానబెట్టి దాని తర్వాత అయితే ఈ పప్పు అయితే మిక్సీలోకి వేసుకుంటున్నాను. పప్పు అయితే మొత్తం నీట్గా కడిగేసుకున్నానండి ముందే. ఇంకా కొన్ని పనులు చేశాను, కానీ అవైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది మొత్తం అయితే మిక్సీకి పట్టుకుందాం అనేసి అయితే పప్పు కొంచెం రాళ్ళు అలా ఏం లేకుండా గాలించి అయితే ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీకి పట్టుకున్నానండి. ఈ పప్పు మనం అంటే నార్మల్గా మనం పండించిన పప్పు కదండి, చాలా మంచిగా ఉంటుంది. సో పిండి అయితే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి, ఇడ్లీలైనా దోశలైనా. ఇంకా ఇక్కడైతే మొత్తం దీంట్లోకి వేసుకొని ఇందాక నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వ కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు అయితే ఈవినింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. నిన్ననేమో ఫుల్గా ఉబ్బరిచ్చింది, ఈ రోజేమో చాలా కూల్గా ఉంది. ఇంకా అంతకు ముందు 2 రోజులు కూడా వర్షం పడింది కదా, మేము వంటకి వెళ్ళిన రోజు అయితే దేవుడి పుణ్యాన వర్షం పడలేదండి. వర్షం పడద్దు అనేసి అనుకున్నాము. ఇంకా ఆ రోజు మొత్తం మంచిగా ఎండ కొట్టింది. ఇంకా మళ్ళీ సాటర్డే రోజు కూడా ఫుల్గా ఎండ కొట్టింది. ఈ రోజు మాత్రం పొద్దున్న నుంచి కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు వర్షం పడుతుంది. నేనైతే ఆ సోఫా కుషన్స్ అవన్నీ ఎండేసాను కదా, ఇంకా అవైతే ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా వాటిని కొట్టి ఇంకా ఇంట్లోకి అయితే తీసుకొచ్చామండి. సోఫాలు కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టాము. ఇంకా అప్పుడైతే వర్షం ఏం రాలేదు. సోఫాలు అయితే వేరే ప్లేస్లో వేసామండి, నేను రేపటి వ్లాగ్లో చూపిస్తానులేండి. ఇప్పుడైతే అంటే నార్మల్గా రోజు వేసే దగ్గర అయితే వేయలేదు. పిల్లలు మొత్తం పాడు చేస్తున్నారండి, నీళ్ళు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వేసి. సో అందుకనేసి ఇంకా ప్లేస్ అయితే మార్చేసాము, ఎంట్రన్స్ దగ్గర అయితే వేసామండి. సో ఇంక ఇప్పుడు నేను అక్కడే కూర్చొని వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, రవ్వ మొత్తం దీంట్లోకి అయితే వేసుకొని దాని తర్వాత అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇంకా మొత్తం అయితే ఇట్లా కలుపుకుంటున్నానండి. ఈసారి రవ్వ అయితే చాలా సన్నగా ఉందండి, లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. చాలా మంచిగా ఉంది ఇడ్లీ రవ్వ అయితే. సో ఇడ్లీ రవ్వ ఏంటంటే డీమార్ట్లోనే తక్కువ ప్రైస్కి వస్తుందండి. మేము ఉండే దగ్గర అయితే నార్మల్గా 50 రూపీస్ 55 రూపీస్ పడుతుంది కేజీ. డీమార్ట్లో అయితే మినిమం 40 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకు, చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. మరి బయటది క్వాలిటీదా లేదంటే డీమార్ట్లోది క్వాలిటీ తక్కువదా నాకు అర్థం కాలేదండి. కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది బయట అయితే. సో నేనైతే ఇంక ఇక్కడ రేపు మండే కదా, మళ్ళీ పాపకి స్కూల్ ఉంది, అన్ని పనులు అయితే ఇప్పుడే చేసి పడుకోవాలి. అందుకనేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఏ టైం అయినా కానీ ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో స్టవ్ క్లీన్ చేయాలి. దాని తర్వాత బోళ్ళు కూడా చాలానే ఉన్నాయండి. నేను ఈ పని చేసుకునేటప్పుడే మా మమ్మీ అయితే కాల్ చేసింది. నా ఫోన్లో అయితే బ్యాలెన్స్ లేకుంటుండే. సో మా మమ్మీ కాల్ చేసింది. కాల్ చేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుకుంటూ పని అంతా చేసుకుంటున్నానండి. పిల్లలకైతే ఆల్రెడీ ఇంకా అన్నం తినిపించేశాను. ఆ ఇడ్లీ పిండి మిక్సీకి పట్టగానే వాళ్ళకైతే ఫస్ట్ అన్నం తినిపించేశాను. వాళ్ళు తినడం అయిపోయాక ఇదైతే క్లీన్ చేస్తున్నాను. మా పిల్లలు తినడానికైతే చాలా టైం పడుతుందండి. సో 40 మినిట్స్ 1 అవర్ టైం అయితే అక్కడే అయిపోయింది నాకు.
ఇంకా పిల్లలు తినడం అయిపోగానే మా పాపకేమో హోంవర్క్స్ చేసుకోమని బుక్స్ ఇచ్చేసాను. బాబుకేమో చిన్నది డ్రాయింగ్ బుక్ ఉంటే అది ఇచ్చేసాను. పాప బుక్స్ అంటే తను రాసుకుంటూ ఉంటే బాబు అవే కావాలనేసి ఊరికనే గోల చేస్తూ ఉంటాడు. సో అందుకనేసి బాబుకు కూడా ఒకటైతే నార్మల్గా డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చానండి, అదైతే ఇచ్చేసాను. సో వాళ్ళిద్దరూ ఇంకా రాసుకుంటున్నారండి. మా హస్బెండ్కి అప్పచెప్పేసాను వాళ్ళకి హోంవర్క్ చేపి పాపకు అనేసి అయితే. ఇంకా పాప అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉంది, నేనేమో మా మమ్మీతో మాట్లాడుకుంటూ నా పని అంతా చేసుకుంటున్నానండి. సో నాకేంటంటే ఎవరితో అయినా మాట్లాడుతూ పని చేసుకున్నాను అనుకో ఆ పని చేసినట్టు అనిపించదండి. ఇంకా ఆ మాటల్లో పడి పని అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇందాక మా పాప మాట్లాడుతాను తీసుకొని వెళ్ళింది ఫోన్ అయితే. మళ్ళీ తను ఏం మాట్లాడట్లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే తెచ్చి ఇచ్చేసారు మాట్లాడుకోమని చెప్పేసి. ఇంకా మా మమ్మీ అయితే మినిమం 20 minutes అయినా మాట్లాడుతుందండి. సరే ఉంటాను మమ్మీ అంటే ఇంకేదో ఒక ముచ్చట చెప్తూ ఉంటుంది. సో అలానే ఇంకా టైం అయితే గడుస్తూ ఉంటుందండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఏమైందంటే పాపని నేను బెదిరించి వచ్చాను హోంవర్క్ రాస్తలేదనేసి. సో మా పాప ఏడ్చుకుంటూ హోంవర్క్ రాస్తుందంట. ఇంక ఏడ్చుకుంటూ కళ్ళకి నీళ్ళు వస్తే అవి మా పాప డ్రెస్తో తుడుచుకుంటూ ఉంటే అది చూసేసరికి మా హస్బెండ్కి అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయటండి. తనకు ఆ నీళ్ళు దాన్ని అలా తుడుచుకుంటూ ఉందనేసి జాలిగా అనిపించి ఇంకా మా హస్బెండ్ అయితే పాపని దగ్గరికి తీసుకొని ఇంకా హోంవర్క్ అయితే రాపిచ్చారంట. నాకేంటంటే ఇంకా ఒక 10-20 నిమిషాలు కూర్చుంటానండి, గంటల తరబడి అయితే కూర్చోలేను హోంవర్క్ కోసం అయితే. ఆల్రెడీ ఫుల్గా పని ఉంది కిచెన్లో. నార్మల్గా అంటే రోజు కూర్చుంటాను కానీ ఈరోజు అయితే పని ఎక్కువ ఉందనేసి ఇంకా తననే రాయమని చెప్పొచ్చాను. నేను వెళ్ళేసరికి కూడా ఇంకేం రాయలేదు. ఇంకా రాయకపోయేసరికి నాకు కోపం వచ్చి బెదిరించేసి ఒకటి బీకానండి. సో దెబ్బకి ఏడుస్తూ ఉంది. ఇంకా నేను వచ్చేలోపు నువ్వైతే ఫినిష్ చేసేయాలి అనేసి వార్నింగ్ ఇచ్చి వచ్చాను కిచెన్లోకి అయితే. ఇంకా తను ఏడ్చుకుంటూ అలా ఉండేసరికి మా హస్బెండ్కి బాధ అనిపించిందంట. దగ్గర తీసుకునేసరికి ఇంకా దగ్గర కూర్చోబెట్టుకుంటే హోంవర్క్ అంతా రాసిందంట. అదే వచ్చి చెప్తున్నారు ఇక్కడైతే. ఇంకొకసారి ఏమనకు దగ్గర నుండి రాపి అది ఇదని చెప్తున్నారండి. సరేలే అనేసి ఇంకా మేమైతే ఇంకా పాప గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. ఇంకా నేనైతే ఆ బౌలన్నీ కడగడం కంప్లీట్ అయిపోయాకైతే ఈ మిక్సీ ఉంది కదా, ఇదైతే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ మిక్సీ క్లీనింగ్ కూడా ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో పెట్టానో. హౌస్ క్లీనింగ్ అప్పుడు అనుకున్నాను మిక్సీ క్లీన్ చేసుకోవాలనేసి, అప్పటి నుంచి రోజు రేపు అనేసి ఇలా వాయిదా వేసి ఇంక ఈ రోజు అయితే చేస్తున్నానండి. బాదం కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. ఈ రోజు అయితే పనులన్నీ మంచిగానే కంప్లీట్ అయిపోయాయండి. నైట్ అయితే ఒక 9:20 వరకు పనులన్నీ అయిపోయాయి. సో మా హస్బెండ్ అయితే బాబుని పడుకోబెట్టేశాడు. పాప మా హస్బెండ్ కూడా పడుకోవడానికి వెళ్ళారండి. నేను ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాక వీడియో ఎడిటింగ్ పని అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా కరెంట్ అయితే పోయిందండి. నా పని అంతా కంప్లీట్ అయిపోయి నేను ఎడిటింగ్ అని కూర్చున్నానో లేదో కరెంట్ పోయింది. సో ఇంకా కరెంట్ పోయినా కానీ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అందరూ పడుకున్నారు కదా. సో ఇంకా నేను కూడా ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయాక వెళ్ళి పడుకుంటానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. ఇంకా రేపటి నుంచి అయితే వ్లాగ్స్ మంచిగా వస్తాయండి. మంచి కంటెంట్తో అయితే మీ ముందుకి రావాలనేసి అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇందాకే చెప్పింది కదా మళ్ళీ చెప్తుంది అనుకోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.